నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం పాతకోట గ్రామంలో ఉద్రిక్తత తలెత్తింది. టీడీపీ వైసీపీ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. టీడీపీ కార్యకర్త హరి తన వాట్సాప్ స్టేటస్ లో టీడీపీ గెలవబోతోంది అని పెట్టుకున్నాడు. దీన్ని చూసిన వైసీపీ రమేష్ నాయుడు అతని అనుచరులు టీడీపీ కార్యకర్త హరిపై దాడికి ప్రయత్నించారు. ఆ సమయంలో అతను లేకపోవడంతో అనుచరులను చితకపాదారు. దాడిని ఖండిస్తూ టీడీపీ కార్యకర్త హరి బంధువులు రోడ్డుపై బైఠాయించారు. వైసీపీ శ్రేణులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, చెప్పండి, ఘటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? అసలు అక్కడ ఏం జరిగింది? పద్మ, ఇది నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలో జరిగిన ఘటన ఇది. అయితే పోలింగ్ జరిగినా కూడా దాడుల పరంపర కొనసాగుతుండడం కొంత విచారకరమని చెప్పవచ్చు. అంటే ఒక టీడీపీ వీరాభిమాని, అంటే నియోజకవర్గంలో ఆయన అనాలిసిస్ ఆయన విశ్లేషణ ఏంటో కానీ నియోజకవర్గంలో టీడీపీ గెలుస్తుందనే ఒక కాన్సెప్ట్ తో అయితే ఆయన వాట్సాప్ లో స్టేటస్ పెట్టుకోవడం జరిగింది. అంటే ఈ స్టేటస్ గమనించి కూడా వైసీపీ వాళ్ళు జీర్ణించుకోలేక అతన్ని పై దాడి చేయడానికి అతని ఇంటి దగ్గరికి అయితే వెళ్ళారు. బట్ ఆ సమయానికి అతను లేకపోవడం వల్ల వాళ్ళ అనుచరులని పైన ఏదైతే వైసీపీ చెందిన రమేష్ నాయుడు వాళ్ళంతా కూడా 5-6 వాళ్ళ అనుచరుల పైన దాడి చేసి కొట్టారు. అంటే వీళ్ళు ఇప్పుడు టీడీపీ వాళ్ళు అంటే తిరగబడి ఇదేంటి దారుణము, ఎందుకు ఇలా చేస్తా ఉన్నారు అంటే మా అభిమానం మేము చాటుకున్నాం కదా అనే యాంగిల్లో వాళ్ళు తిరగబడినారు. తర్వాత ఏదైతే దాడికి పాల్పడ్డారో హరి వాళ్ళ అన్న వాళ్ళంతా వచ్చి కూడా రోడ్డు పైన బైఠాయించి నిరసన కూడా తెలియజేయడం జరిగింది. అయితే ఇరు వర్గాల ఘర్షణ మరింత అంటే జటిలమై ఇరువురు కొట్టుకునే పరిస్థితి వస్తుందని గమనించిన పోలీసులు సరే విషయం తెలుసుకుని సంఘటన స్థానానికి వచ్చి ఇరువురినైతే సర్దుబాటు చేశారు. అంటే ప్రధానంగా ఇప్పుడు అక్కడ లోకల్ గా స్థానికులు కూడా ఎన్నికలు అయిపోయాయి, సజావుగా జరిగాయి, ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదు. బట్ అభిమానం అనేది వైసీపీ వాళ్ళకు ఉంటుంది, టీడీపీ వాళ్ళకు ఉంటుంది, ఎవరు అభిమానం వాళ్ళది. ఇలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ కూడా దాడులు చేయడము విడ్డూరం అనే ఒక ఇదైతే జరుగుతూ ఉంది. అయితే ప్రస్తుతానికి పోలీసులు అయితే ఇరు వర్గాలు సర్దుపెట్టి ఇంకా ఏదైనా గలాడు జరిగితే చర్యలు తప్పవన్నట్లే హెచ్చరించడం జరిగింది. పద్మ, అయితే ఓన్లీ వాట్సాప్ స్టేటస్ కు సంబంధించి ఇరువురు మధ్య గొడవ జరిగిందా? ఇంకా వ్యక్తిగతంగా ఏమైనా కారణాలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చు? పార్టీ పరంగా అయితే పార్టీ పరంగా ఇరు వర్గాలకు ఉంది. అది ఏదైతే ఇప్పుడు పగిడేల మండలం పాతకోట గ్రామానికి చెంది పాతకోట గ్రామంలో ఈ ఇష్యూ అయితే జరిగిందో పార్టీ పరంగా వాళ్ళు ఇరు వర్గాలకు ఉన్నాయి. అంటే పార్టీ పరంగా ఉంది, ఎలక్షన్ ముందు జరిగింది, అంటే ఎలక్షన్ అయిపోయింది, అయినా కూడా వీళ్ళు ఏదో ఒకటి కసిగా అంటే ఒక వర్గాన్ని దెబ్బ కొట్టాలనే ఒక ఉద్దేశంతో లేదా అంటే వైసీపీ ఎట్లా ఓడిపోతుంది కాబట్టి ఇది జీర్ణించుకోలేకనే అక్కస్తో మా పైన దాడి చేశారనే ఒక మాట అయితే ఈ టీడీపీ వర్గం నుంచి వినిపిస్తా ఉంది. సరే, మా అభిమానం కొద్దీ మేము పెట్టుకున్నాం, అంటే మాకు ఓటింగ్ సరళి జరిగిన దాన్ని బట్టి ఇంకా టీడీపీ కంపల్సరీగా విజయం సాధిస్తుంది అనే ఉద్దేశంతోనే మేము పెట్టుకోవడం జరిగిందని వీళ్ళు చెప్తా ఉన్నారు. బట్ వైసీపీలో అయితే అంటే ఇట్లా రెచ్చగొట్టడమే, ఇట్లా పోస్ట్ పెట్టి మమ్మల్ని కాలు దూవుతున్నారు కయ్యానికి అనే ఒక యాంగిల్లో వైసీపీలో కూడా ఆరోపిస్తున్నారు. బట్ ఏదేమైనా ఆ పార్టీ పరంగా అయితే ఇరు వర్గాలకి పాత కక్షలో ఘర్షణ వాతావరణం అయితే అక్కడ ఉన్నట్లు తెలుస్తా ఉంది మనకి. బట్ పోలీసులు అయితే ఇలాంటి పునరావృతం కాకుండా తమ చర్యలు అయితే చేపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ బసవరాజు.